వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్ అందరికీ. మన మ్యాథ్ మెంటర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము దీని గురించి డిస్కస్ చేద్దాం. షో దట్ √3 ఈజ్ ఇర్రేషనల్. ప్రీవియస్ వీడియోలో మనము √2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసినాం. సో ఈ వీడియోలో √3 ఈజ్ ఇర్రేషనల్ ఎలా ప్రూవ్ చేయాలి చూద్దాం. సేమ్ ప్రాసెస్, √2 ఎట్లా చేసినాం, √3 కూడా అలాగే చేయాలి. ఓకే, సో ఈ √3 ప్రూఫ్ అనేది మీకు ఏ వీడియోలో కానీ ఏ బుక్లో కానీ దొరకదు. సో జాగ్రత్తగా వినండి. ఇది విన్నాక √5, √6, √7 ఇవన్నీ మీరు మీ ఓన్గా చేసుకోవచ్చు, రైట్? సో ప్రూఫ్లోకి వెళ్దాం. √3 ఈజ్ ఇర్రేషనల్. ఇది కూడా మనము బై కాంట్రడిక్షన్ మెథడ్ కాంట్రడిక్షన్ మెథడ్తోని ప్రూవ్ చేస్తాం. సో కాంట్రడిక్షన్ మెథడ్లో మనం ఫస్ట్ ఏమనుకోవాలి, లెట్ √3 ఈజ్ ఏ రేషనల్ నంబర్. రేషనల్ నంబర్ అంటే ఏంటి మనందరికీ తెలుసు. ఏంటది? రేషనల్ నంబర్ p/q ఫామ్లో ఉంటుంది. √3 ఈజ్ ఈక్వల్ టు p/q. ఇక్కడ p అండ్ q ఇంటీజర్స్, q నాట్ ఈక్వల్ టు 0. అండ్ ఇంకో కండిషన్ ఏంటి అంటే ఈ p అండ్ q ఆర్ నాట్ కోప్రైమ్. ఓకే, నాట్ కోప్రైమ్ అంటే వీటికి ఒక కామన్ ఫ్యాక్టర్ అంటుంది. అంటే p అండ్ q ఆర్ రెడ్యూజబుల్. సో రెడ్యూస్ చేసినాక ఏమవుతుంది, √3 ఈజ్ ఈక్వల్ టు a/b. అంటే ఏంటి, a/b ఇంటీజర్స్, b నాట్ ఈక్వల్ టు 0. అండ్ ఇది ఇంపార్టెంట్, a అండ్ b ఆర్ కో ప్రైమ్స్. ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ a అండ్ b ఆర్ కో ప్రైమ్స్ అంటే ఏకి బికి కామన్గా ఏ ఫ్యాక్టర్ లేదు అని అర్థం. ఓకే, సో ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమొస్తుంది, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే √3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. సో ఫ్రమ్ దిస్ మనకేమొస్తుంది, √3 హోల్ స్క్వేర్ ఈజ్ 3 ఈజ్ ఈక్వల్ టు a²/b². బై క్రాస్ మల్టిప్లికేషన్ మనకి ఇందులో నుంచి ఏమొస్తుంది, వీ కెన్ ఈజీలీ రైట్ b² ఈజ్ ఈక్వల్ టు a²/3. b² ఈజ్ ఈక్వల్ టు a²/3. దీన్ని చూస్తే మనకి ఒక విషయం మైండ్లోకి వచ్చేసేయాలి. ఏంటది, a²/3 అంటే a²ని 3తో డివైడ్ చేసినప్పుడు మనకి b² వస్తుంది. అంటే a² ఈజ్ డివిజిబుల్ బై 3. a² ఈజ్ డివిజిబుల్ బై 3. దట్ దేర్ఫోర్ a² ఈజ్ డివిజిబుల్ బై 3. ఓకే, మనం ఒక థీరం నేర్చుకున్నాం. ఇఫ్ a² ఈజ్ డివిజిబుల్ బై ఎనీ ప్రైమ్ నంబర్, a ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై దట్ ప్రైమ్ నంబర్. అంటే ఏంటి ఇక్కడ, దట్ ఇంప్లైస్ a ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. అంటే ఏకి 3 అనేది ఒక ఫ్యాక్టర్, ఏకి 3 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అంటే a ఈజ్ డివిజిబుల్ బై 3. చూద్దాం, a ఈజ్ డివిజిబుల్ బై 3 అంటే దాన్ని ఇలా రాద్దాం, a ఈజ్ డివిజిబుల్ బై 3. ఇది సమ్ c వస్తుంది అనుకుందాం. ఏని 3తో డివైడ్ చేస్తే మనకి సమ్ కోషెంట్ c అనేది వచ్చింది. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఇదేమవుతుంది, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే a/3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c². ఇందులో నుంచి మనకేమొస్తుంది,
a square by 9 is equal to c square. క్రాస్ మల్టిప్లై చేస్తే a square is equal to 9c square. a square equal to 9c square. ఇందులో నుంచి మనకి a square is equal to 3b square వస్తుంది. ఓకే, సో ఈ a square ప్లేస్లో 3b square సబ్స్టిట్యూట్ చేద్దాం. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3b square is equal to 9c square. 3 రైట్ సైడ్కి వస్తే ఏమవుతుంది, b square is equal to 9c square by 3. That is nothing but 3c square. 3c square. ఓకే, సో ఈ 3c square 3 ఇటు వస్తే ఏమవుతుంది మళ్ళీ, సో b square by 3 is equal to c square. అంటే ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే b స్క్వేర్ని 3 డివైడ్ చేస్తుంది. అంటే ఏంటి, b square ఈజ్ డివిజిబుల్ బై 3. మళ్ళీ అదే ఫార్ములా, ఇఫ్ ఎనీ స్క్వేర్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై ప్రైమ్ నంబర్, that number is also divisible by 3. b square 3 తో డివైడ్ అయింది అంటే b is also divisible by 3. సో ఇక్కడ చూడండి మనకి a is divisible by 3 అంటే 3 is a factor of a. b is divisible by 3 అంటే 3 is a factor of b. సో మనకు ఫస్ట్లో ఏమనుకున్నాం మనము, ఇక్కడ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్ అంటే ఏకి బికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు ఇక్కడ రైట్. సో మనం ప్రూఫ్ చేసుకుంటూ పోయినప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ఏకి 3 అనేది ఫ్యాక్టర్, ఇక్కడ బికి 3 అనేది ఫ్యాక్టర్. ఓకే, సో అంటే ఏంటి, మనం ఫస్ట్లో ఏదైతే ఏకి బికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు అనుకున్నామో అది తప్పు అని మనం ఇక్కడ ప్రూవ్ చేసాం. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఏ విధంగా రాయాలి, చూడండి. సో therefore as we stated earlier, that A and B are co-prime is false. Why it is false? Because A and B have 3 as common factor. Okay, so therefore our assumption that root 3 is rational number is false. So therefore we prove that root 3 is irrational number. So like this we have to prove root 3 is irrational number. So you try to practice for root 5, root 6, root 7, right? So these 3 you practice on your own. Okay, hope you all understood. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంది, ఇందులో ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే మీరు కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ.